నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం. మాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విచారణలో కలవలేదనేది వాస్తవం వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్నెసరీగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా. నేను నిన్న ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను. చించేయచ్చుగా, ఎవరు లేరు అక్కడ. ఎవరు ఉన్నారా? మీరందరూ ఉన్నారుగా, ఎవరు లేరు. చించేయచ్చుగా. చించేయటం ధర్మం కాదని భావించాను. అయ్యా, ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం, మీరు దయచేసి తీసేయండి 24 అవర్స్లో, లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాం. ఇది సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషి తరహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కర్రలు, రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నా. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు, చూపిస్తాడు మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమైన అది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీరు ఎతికితే దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్. నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేక్ అది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆగండి, చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు దొరుకుతాడా? ఆగాయా, ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు. నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆమె తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి ఒకసారి, మీరు వీడియోస్ అన్ని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు గారు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి,
సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు, నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేందుకే తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట, ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నాడు, ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్, మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు, అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఇప్పుడు అడగని చెప్తే సమాధానాలు. నేను చెప్పింది ఏంటి? స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబుని అనలేదు, నన్ను అన్నవాళ్ళని అన్నాను నేను. అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదో చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? ఆ తిట్టిన వాళ్ళు ఆగు, నన్ను ఇందాక వచ్చింది ఒక లేడీ, ఆ లేడీ వచ్చింది అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆగండి, ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయ్యింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎదవలైనా సరే నేను తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా, అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను, ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను? ఆ లేడీస్ నన్ను తిట్టింది కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను? అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను? ఇంత రాడ్లు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కడి దగ్గర రాడ్డు తీసేస్తున్నారు వెనక్కి, ఒకరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా? నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట, వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళను అన్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబర వచ్చారు ఆ వంశీ సిఐ, మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తేలుస్తాను చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు, భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము. ఇంకా ఏమైనా అడుగుతారా? తెగించడం కాదు, గత్యంతరం లేక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? పులి అవుదా? అంతే, మేము కూడా పులి అవుతున్నాం, అంతకు మించి. అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతినాడాలా? అరెస్ట్ చేయడానికి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కోళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది, ఫ్రమ్ ది బిగినింగ్, మొట్టమొదటి చెప్తున్నా. తెగింపు కాదు ఇది, పిల్లిని పెట్టి కొడితే పులి అవుతుంది. అదే మా పిల్లలన్నీ పుల్లు అవుతాయి, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. సార్, కర్రలతో మీ పైన హత్యాయత్నానికి పాల్పడిన వారిని వదిలేసి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నట్లేదు. అరెస్ట్ చేయడానికి వచ్చారంటే, అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప వాళ్ళు ఆపారండి? ఇది ఎలా ఉంది ఆడ రాష్ట్రంలో జరగాల్సింది. సంవత్సరం అయింది, ఇంకా చాలా పరిపాలన ఉంది. దుర్మార్గం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప వాళ్ళంతా అటే మొగ్గుంటే ఎలాగా? ఇందాక వచ్చిన ఇంటికాడ తిట్టింది సరే, మా వాళ్ళు ఎంటపడ్డారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా పిల్లులే, అప్పుడు పులయ్యారు. చేసేది ఏముంది? చెప్పు చూపించిందంట. ఏంటది? చెప్పు చూపించింది. అసలు ఆగమ్మా నువ్వు. చట్టం తెలుసు, నాకు లాయర్గా ఉన్నాను. మన చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోవట్లేదు. చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఇంకా 2 కేసులు పెడతారు పాతి. నన్ను ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు, అంతే కదా. చట్టం నడుస్తుందబ్బా, నాకు అర్థం కాల నాగరాజు. చట్టం నడుస్తుందా? ఇక్కడ నడవట్లేదే. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ నడుస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్మ. ఎందుకంటే నాకు వచ్చిన నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసే కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించా అంట అరెస్ట్ చేసేయమని. సిద్ధపడ్డా, సిద్ధపడ్డా నేను. వాళ్ళ ఇష్టం, ఇక అరెస్టుకు సిద్ధపడ్డాను. నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు, డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చాడు, లేదా డిఎస్పీ గారు ఎందుకు రావాలి ఇక్కడికి? కింద పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమనిలా. నా అంతరాత్మ ఉంటుంది, నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. నేను అరెస్ట్ భయపడి కూడా చెప్పలేస్తామా, కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంటుంది కదా.
నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను, అంతే, సింపుల్. పొద్దు నుంచి మొదలు పడుతున్నా ఆ విషయం మీద నేను. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా మీ ఇంటికి వస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కార్యకర్తలకు ఏం చెప్తారు? కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడానికి రావట్లా, మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట వాళ్ళు, ముట్టడిస్తా ఉన్నారంట. ఆ ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పబెట్టుకొని అందరూ వచ్చారు, లాడా మొగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారా చూద్దామని. అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే ఇవాళ అరెస్ట్ చేస్తానని చెప్పానండి, అందరూ నాయని ఒక్కనే వెనక్కి వెళ్ళిపోతాను, ఒక్కనే సింగిల్గా. డిఎస్పీ గారిని చెప్పానండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు లిస్ట్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి, ఎమ్మటే కారుకి వెళ్ళిపోతా, ఏమీ లేదు. నా సెల్ని ఇంటికి అడిచేసి కారుకి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండండి అబ్బాయి, నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే, డిఫరెంట్గా ఉంటాడు ఈ రాంబాబు. ఇప్పటివరకు మీరు ఏ వ్యాఖ్యలు చేస్తే వాటిని వెనక్కి తీసుకోలేదు, ఈ రోజు వెనక్కి తీసుకుంటున్నారంటే అరెస్ట్ భయపడి? నువ్వు అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా, అరెస్ట్ చేసుకోమని, అరెస్ట్ భయపడి కాదు. నా అంతరాత్మే తప్పేమో, ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది, వచ్చేసింది, దిగి వచ్చిన తర్వాత. అది నేను వెనక్కి తీసుకోని లేదని కాదు, కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను, ఇంతకుముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో, ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది. నా అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, దానికి చెప్తున్నాను, తప్పే ఉందా? ఉదయం మీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని రక్షించకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అక్కడ దాడి జరిగేది ఏం జరిగేది ఇంకా వీ కెనాట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు, అంటే వాళ్ళ అధికారులకు వాళ్ళు దాడులు చేస్తారా, మమ్మల్ని కొడతారా? ఏంది ఇది? చట్ట సమాజంలో ఉంటున్నావా? అసలు అది కాదండి, ఈ లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా, మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? పిచ్చా మీకు ఏమన్నా? పన్ను ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు చూశారు కదా, వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు ఒక్కడ కూడా? ఇవాళ వచ్చారు అందరూ కర్రలు పిచ్చుకుని, చించేస్తే ఏమైంది అప్పుడు? మర్యాద, రాజకీయంగా మర్యాద, అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు తీసేయండి అని చెప్పి వచ్చా, 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు పట్టుకు కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం కొడతారో చూస్తాం, కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. పనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు, అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం, వీఆర్ రెడీ, అపోజిషన్ ఉన్నాం, మాకు పోలీసు బలం లేదు, మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి, అయినా వస్తున్నారు. బెదిరిస్తున్నాడు సిఐ గారు అక్కడ, మీరు వెళ్ళారంటే కేసులు, బాగా వెళ్ళారంటే కేసులు పెడతాం, మీరు రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు. అయినా నాకు వచ్చారు జనం, అభిమానంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు, దేనికి భయపడే పరిస్థితి లేదు. దే వాంట్ అరెస్ట్, అది వాళ్ళ ఛాయిస్, నా ఛాయిస్ కాదు. ఐ ఫిక్స్డ్ ఇట్. చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు మార్చుకుంటాను నాకు తెలియదు, చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఇక్కడే ఉంటా, ఎక్కడికి. ఓకే, బాయ్.